సింగరేణి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలో నైని బొగ్గు గని తొలిసారిగా బొగ్గు సరఫరా ప్రారంభమైంది. ఈ చారిత్రక పరిణామంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సోదరులకు హృదయపూర్వక అభినందనలు చెప్పారు. దేశ ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యుత్ లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, సింగరేణి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. కొత్త కోల్ బ్లాక్ సాధన కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని, సింగరేణిని కాపాడుకుంటామని బట్టి విక్రమార్క తెలిపారు. నైని కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైని కోల్ బ్లాక్ మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ సెక్టార్ తో పాటు సింగరేణి కూడా పవర్ జనరేషన్ లో భాగస్వామి ఈ రోజు పవర్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్ర అవసరాల దృష్టి ఒకటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి కాలనీస్ బొగ్గుని సరఫరా చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జెన్కో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కి, సింగరేణి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా కోల్ సప్లై చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈ రోజు రాష్ట్ర అవసరాలు పెరిగిపోతూ, ప్రొడక్షన్ పెరిగిపోతూ, రాష్ట్రంలో అనేక అవసరాలను తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందుతారు. ఇప్పటికే మనం తాడిచెర్ల 2 బ్లాక్ ని పొందాం. నైని కోల్ బ్లాక్ ఆపరేషన్ లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి రైల్ రోడ్ వస్తా ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్ కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత